హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్? ఆన్సర్ వచ్చేసి ఇండియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎన్ని మామిడికాయలు తిన్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ మ్యాంగోస్ డూ యూ ఈట్? హౌ మెనీ మ్యాంగోస్ డూ యూ ఈట్ అంటే ఎన్ని మామిడికాయలు తిన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ టూ మచ్, సో డోంట్ ఈట్ ఎనీ మోర్. యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ టూ మచ్, సో డోంట్ ఈట్ ఎనీ మోర్ అంటే ఇప్పటికే నువ్వు చాలా తినేసావు, ఇంకా తినద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దట్ మచ్, ఈట్ టుమారో. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దట్ మచ్, ఈట్ టుమారో అంటే నీకు అంతగా తినాలనిపిస్తే రేపు తిను అని అర్థం. నెక్స్ట్ వన్, సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచిది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ గుడ్ టు ఈట్ సీజనల్ ఫ్రూట్స్. ఇట్ ఈస్ గుడ్ టు ఈట్ సీజనల్ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచిది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ బీ స్టబాన్ అండ్ సే యూ డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఈట్ ఆల్ ఫ్రూట్స్. డోంట్ బీ స్టబాన్ అండ్ సే యూ డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఈట్ ఆల్ ఫ్రూట్స్ అంటే మొండిగా నేను ఫ్రూట్స్ తినను అని చెప్పొద్దు, అన్ని ఫ్రూట్స్ తినాల్సిందే లేదా అన్ని ఫ్రూట్స్ తిను అని అర్థం. స్టబాన్ అంటే మొండిగా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ డెఫినెట్లీ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఇన్ యువర్ స్నాక్స్ బాక్స్. యూ షుడ్ డెఫినెట్లీ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఇన్ యువర్ స్నాక్స్ బాక్స్ అంటే నీ స్నాక్ బాక్స్లో పెట్టిన ప్రతి ఫ్రూటు, ప్రతి పండుని నువ్వు తినాల్సిందే అని అర్థం. నెక్స్ట్ వన్, అన్నం తినకుండా మ్యాంగో తిన్నావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ ఈట్ మ్యాంగో వితౌట్ ఈటింగ్ రైస్? డిడ్ యూ ఈట్ మ్యాంగో వితౌట్ ఈటింగ్ రైస్ అంటే అన్నం తినకుండా మ్యాంగో తిన్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్స్ డ్యూరింగ్ లంచ్? వై ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్స్ డ్యూరింగ్ లంచ్ అంటే లంచ్ చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో నువ్వు చాక్లెట్స్ తింటున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ బాదర్ మీ బై నాట్ డూయింగ్ వాట్ ఐ సే? వై డూ యూ బాదర్ మీ బై నాట్ డూయింగ్ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది చేయకుండా నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అర్థం. బాదర్ అంటే ఇబ్బంది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఏది ఎక్కువగా తినకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ ఈట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్. డోంట్ ఈట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఏది ఎక్కువగా తినకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఎవర్ యూ ఈట్ డోంట్ ఈట్ బియాండ్ ద లిమిట్. వాట్ ఎవర్ యూ ఈట్ డోంట్ ఈట్ బియాండ్ ద లిమిట్ అంటే నువ్వు ఏది తినాలనుకున్నా లిమిట్ క్రాస్ చేసి, పరిమితి దాటి తినద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఏట్ టూ మచ్ చాక్లెట్స్ దట్స్ వై ఆల్ యువర్ టీత్ ఆర్ రోటెన్. యూ ఏట్ టూ మచ్ చాక్లెట్స్ దట్స్ వై ఆల్ యువర్ టీత్ ఆర్ రోటెన్ అంటే నువ్వు ఎక్కువగా చాక్లెట్స్ తిన్నావు, అందుకే నీ పళ్ళన్నీ పుచ్చిపోయాయి అని అర్థం. రోటెన్ అంటే పుచ్చిపోవడం. నెక్స్ట్ వన్, నువ్వు సగం తిని వదిలేయకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, నువ్వు సగం తిని వదిలేయకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ లీవ్ హాఫ్ ఈటెన్. డోంట్ లీవ్ హాఫ్ ఈటెన్ అంటే సగం తిని వదిలేయకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఏట్ హాఫ్ ఆఫ్ ద మ్యాంగో అండ్ లెఫ్ట్ ఇట్. హూ విల్ ఈట్ ద అదర్ హాఫ్? యూ ఏట్ హాఫ్ ఆఫ్ ద మ్యాంగో అండ్ లెఫ్ట్ ఇట్. హూ విల్ ఈట్ ద అదర్ హాఫ్ అంటే నువ్వు మామిడికాయలో సగం తిని వదిలేసావు, మిగతా సగం ఇప్పుడు ఎవరు తింటారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో యూ షుడ్ నెవర్ డూ సచ్ థింగ్స్. సో యూ షుడ్ నెవర్ డూ సచ్ థింగ్స్ అంటే అందువల్ల నువ్వు ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ప్రతిదానికి మొండిగా ఉండకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ బీ స్టబాన్ అబౌట్ ఎవ్రీథింగ్.
డోంట్ బీ స్టబాన్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి మొండిగా ఉండకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ స్టబాన్ అబౌట్ ఎవ్రీథింగ్ ఐ వోంట్ టాక్ టు యూ అట్ ఆల్. ఇఫ్ యు ఆర్ స్టబాన్ అబౌట్ ఎవ్రీథింగ్ ఐ వోంట్ టాక్ టు యూ అట్ ఆల్ అంటే నువ్వు ఇలాగే ప్రతిదాని కోసం మొండిగా ఉంటే నేను నీతో మాట్లాడను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఏ చైల్డ్ యెట్ సో బిహేవ్ ప్రాపర్లీ. యు ఆర్ నాట్ ఏ చైల్డ్ యెట్ సో బిహేవ్ ప్రాపర్లీ అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు, సో నువ్వు మంచిగా ప్రవర్తించు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.